ఇష్యూస్ పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రజనీ గారు, అడ్వకేట్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పురుషోత్తమ రెడ్డి గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. ఏంటి 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది హెడ్లైన్స్. ఏం జరగబోతుంది? అంత హై టెన్షన్ ఉంది అని. ఏముంటుందిలే, వెళ్తారు వస్తారు, అందులో పెద్ద ఉండదని ఒక వర్గం అంటే, ఏమో ఏదైనా జరగవచ్చు అన్నది మరొక వర్గం మాట్లాడేది. ఏం జరగబోతుంది? మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఏమీ జరగదు, ఏమి జరుగుతుందని ఏమి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నట్టు ఏదో తెలంగాణకు పోతున్నారు, అక్కడ ఏదో జనం సమీకరణ చేస్తున్నారు, ఇక్కడ నుండి ఆ కేసులో జైలుకు పోయిన ఆ కోర్టుకు పోయిన తర్వాత అరెస్ట్ చేస్తారేమో, సిబిఐలో ఒత్తిడి చేస్తారేమో, రకరకాలుగా చెప్తున్నారు కదా. అలాంటివి ఏమీ జరగవు. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో అసలుగా ఆ కేసు అసలు పెట్టిందే బోగస్ కేసు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కాదు, లేక ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు. అలాంటి వ్యక్తి సచివాలయానికి పోయిన వ్యక్తిని ఆయన మీద కేసులు పెట్టి వీళ్ళకి కావాల్సినట్టు తిప్పుకున్నారు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దోష అయితే కదా. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఆయన ప్రమేయం లేదు. ఆ ప్రమేయం వీళ్ళు ఆరోపించినట్టు అవి ఎటువంటి పరిస్థితుల్లో నిలబడవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల లేదు. వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన జోలికి పోయిన సందర్భంలో, వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పేరుంటి బయటకు వచ్చిన తర్వాత, ఓదార్పు యాత్ర మొదలు పెట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన తర్వాత, అక్కడ ఓదార్పు యాత్ర బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత, ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉంటే మనకి ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పెట్టినటువంటి కేసు ఇది. ఈ కేసులో ఏం వాస్తవాలు ఉన్నాయి, ఏం అవాస్తవాలు ఉన్నాయి అనడానికి మనకు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 1,00,000 కోట్లని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు లాస్ట్ కి ఎంతవరకు వచ్చింది? అది 100 కోట్లలో చూపించేదానికి వచ్చినారు. కానీ అది కూడా వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా దీంట్లో గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కదా ఆయన మీద ఆ కేసు మోసేదానికి, కేసు ఇబ్బంది పెట్టేదానికి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి పబ్లిక్ లో వస్తున్నటువంటి స్పందన చూసి ఆ స్పందనకి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముత్యం లాంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వస్తే మనలాంటి అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి లీడర్లు అందరూ వెనుకబడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్ గా ముందు రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద ఎత్తున జనంలోకి పోతున్నాడు. జనంలోకి పోవడమే కాకుండా జనానికి సంబంధించినటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు రాత్రి తెల్లవార్జులు కూడా ఓదార్పు యాత్ర చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కంటిన్యూ ఉన్నా. ఆ ఓదార్పు యాత్ర రాత్రి తెల్లారుజామున 4-5 గంటలకు కూడా ఆయన ఇంకా నిద్రపోకుండా ఎక్కడన్నా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, నవ్వుతూ మాట్లాడి, వాళ్ళని పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుని చూసిన తర్వాత, ఇలాంటి నాయకుడు నిజాయితీగా అలాగే బయటకు వస్తే ఎటు తిరిగి మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పెద్ద అభియోగం మోపాలి. ఆ అభియోగం ఏం మోపాలంటే, వీళ్ళ తండ్రి గారు చేసినటువంటి వర్కులన్నీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇతర వర్కులు కానీ ఏమైనా చేసినటువంటి ఆ ప్రాజెక్టులపై అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు 10% లెక్కన ఆయన లెక్కాచారం కట్టి ఆ 10% కు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు ఆరోపణ చేయాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు కలిసి అక్కడ పెట్టినటువంటి కేసు తప్ప ఈ కేసు ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మోసే ప్రసక్తే ఉండదు. మనం ఊరక భ్రమపడాల్సిందే, కలలు కనాల్సిందే. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టకపోతే బాగుండదని పెట్టిన కేసు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ అభియోగాలే తప్ప నిరూపణ అయ్యే కేసులు కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు అంటున్నారు ఏదో జన సమీకరణ చేయాలని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వెళ్తే దేశంలో ఏ రాజకీయ నాయకునికి లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి జనస్పందన ఉన్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన బయటకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అది సినిమా యాక్టర్లకు ఉంటారు, రాజకీయ నాయకులకు ఉంటారు, ఎవరికి లేనటువంటి స్పందన ఆయనలో ఉంది, ఆయన మీద ఉంది. అలాంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలను ఇస్తే చాలని తెలుగు రాష్ట్రాలు కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలని కోరినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాంటి అనేకమైనటువంటి అప్పుడు మనం టీవీ న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసిన సందర్భం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో ఎక్కడికి పోయినా విపరీతమైన స్పందన ఉంది. ఇది తెలుగు రాష్ట్రము, పక్క రాష్ట్రము, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రము కాబట్టి
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడం కాదు, అక్కడ పోలీసులు కంట్రోల్ చేయని బరువు అవుతుంది అనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు పోలీసులు ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప జన సమీకరణ మేము చేస్తామనో లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇబ్బంది అవుతుందనో జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతారనో ఆ విధమైనటువంటి సమీకరణలు కాదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నదని మీరు అంటారు. నిజంగా కక్ష సాధింపు చర్యలు చేస్తే నిన్న వెంకటరెడ్డి బయలు వస్తుందా అని చెప్పి ఒక వర్గం మాట్లాడే పరిస్థితి. నిన్న ఆయన తీసుకెళ్లారు, విచారించారు. బెయిల్ కాదండి, నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచాల్సిన కేసును దాన్ని తీసుకుపోయి పెద్ద హంగామా చేసి 3-4 పోలీసులు పోయి సెల్లులు లాక్కొని బయట పెట్టి దొబ్బి తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ కోర్టు దగ్గర పెడితే కోర్టు చూసి ఇంతకుముందు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది చిన్న చిన్న కేసులన్నీ పట్టించుకోద్దని చెప్పినారని అనేక సార్లు మనం చూస్తున్నాం. అలాంటి దాన్ని తీసుకొచ్చి వెంకటరెడ్డి ఏదో పెద్ద నష్టపరిచినాడని వీళ్ళేమో పెద్ద సత్యరిచిందని సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడ్డలి కేసు లేక ఆయన వాళ్ళ చిన్న హత్య చేసినాడని ఎన్నిసార్లు ఆరోపణ చేసినారు చంద్రబాబు నాయుడు గారి నుండి, లోకేష్ గారి నుండి, పవన్ కళ్యాణ్ గారి నుండి. మరి వీళ్ళందరినీ మా అధికారంలోకి వస్తాను వీళ్ళందరినీ లోపల పెట్టి నిరూపించమని చెప్పాలన్నప్పుడు మీరు చూసినారా, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకురండి అని చెప్పి అప్పుడు మళ్ళా కేసు పెట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పెడితే అప్పుడు వాస్తవాలు ఏంటని తెలుస్తుంది కదా. వీళ్ళు ఇన్నిసార్లు ఆరోపణ చేసినారు కదా, ఆరోపణ చేయనటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కటి చెప్పమనండి. మరి పోలీసు చేసినారు కదా, వీళ్ళు చూసినటువంటి వ్యక్తులు అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అప్పుడు అధికారం ఉన్నారు. ఈ సాక్ష్యాలు తీసుకుపోయి కోర్టు దగ్గర కానీ సిబిఐ దగ్గర కానీ లేక అప్పుడు సిట్ ఇచ్చినటువంటి సిట్టు దగ్గర కానీ పెట్టి నిరూపించమని చెప్పండి. అవి నిరూపిస్తే నిజంగానే వాస్తవాలని తెలుస్తాయి కదా. ఆ విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా పోయినటువంటి కాదండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఒకటి కక్ష సాధింపు అయితే ఆయన బయటికి వస్తాడా? సాయంత్రానికి వచ్చేసాడు కదా. ఇప్పుడు ఆయన చేసినటువంటి నేరాలు ఏవైనా ఉంటే ఇప్పుడు మీరు అంటే కదా ఆయన బయటకు వస్తాడని. మరి పోసాని మురళీకృష్ణ గారు మర్డర్ చేసినారా, దొంగతనాలు చేసినారా, రేపు చేసినారా? ఆయన ఎన్నిసార్లు ఇరికించి పెట్టారు, ఏదో కేసుల్లో ఏదో మాట మీద ఏదో పేరు మీద పెట్టి తీసుకొచ్చినారు కదా. వల్లభనేని వంశీ గారిని ఎన్ని కేసులు ఇరికించినారు. కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడినారని, వాళ్ళు మంత్రులుగా ఉన్నారని, ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వాళ్ళు ఇంతకుముందు ఏదో ప్రభుత్వంలో ఉన్నారని లేక రకరకాలుగా ఆరోపణలకు ఆధారం చేసుకొని చేసినారు. వెంకటరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఏమున్నాయి? ఒక్క చిన్న దానికి తాడిపత్రికి సంబంధించినటువంటి సతీష్ కుమార్ అనే వ్యక్తి చనిపోయిన దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వడ్లరామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంపిందని చెప్పడం జరిగింది. ఆయన సతీష్ గారు కోర్టుకు పిటిషన్ పెట్టారు. మాకు సంబంధం ఇది నా పరిధిలో జరిగే కేసు, నాకే సంబంధము, టీటీడీ తీర్మానం చేయలేదు, టీటీడీ వాళ్ళు చెప్పలేదు, టీటీడీ వాళ్ళని సంప్రదించలేదు, నాకు ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు, ఇది నేను మాత్రమే పెట్టినటువంటి కేసు, ఇది నా పరిధిలో ఉన్నటువంటి కేసు కాబట్టి ఈ కేసును ఇక్కడే పరిష్కారం చేస్తే ఇది పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బ తినకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కేసు. ఇలాంటి కేసు మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. కాదు ఒక విషయం, గతంలో ఏంటంటే సరే ఎవరు అరెస్ట్ చేసినా వాళ్ళని ఏదో కొట్టివ్వరట, తిట్టివ్వరట, లేకపోతే ఇంకోటి చేసేవారు, ఇబ్బంది పెట్టేవారు, బెయిల్ రాకుండా చేసి. ఇప్పుడు అది ఏం లేదు కదా, అతను తీసుకెళ్లారు, మళ్ళీ అలాగా కడిగిన కూర్చున్నాగా ఆయన వెనక్కి వచ్చేసాడు మీరన్న భాషలోనే. ఇంక అందులో కక్ష సాధింపులు ఎక్కడ ఉన్నాయి? మీరన్నట్టు స్టార్టింగ్ దశలో ఎవరిని అరెస్ట్ చేసినా చేసినారు. మొన్న కూడా ఒక అతన్ని చేసినారు అనుకుంటే, ఎవరు భాస్కర్ రెడ్డి ఎవరు ఆయన కూడా కొట్టి నడిపించుకుంటూ పోయినారు. సరే, ఇంకొక మాట మీకు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు అన్యాయంగా అక్రమంగా ఏ పోలీసు అధికారైనా సరే మా వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వాళ్ళని ఏదైనా మీరు చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే మీరు 7 సముద్రాలు దాటిపోయినా తీసుకొచ్చి బట్టలు ఇప్పించాను మిమ్మల్ని చట్టపరంగా అని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు వాళ్ళు కూడా అరే మనం అనవసరంగా ఇబ్బందుల్లో పడతామో, ఎందుకు అనవసరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిందే మనం ఎందుకు చేయాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారని చెప్పి పోలీసులు భయపడిపోతున్నారు, ఏం చేయట్లేదు, అంతేనా? అవును, అన్యాయంగా చేస్తే భయపడాల్సిందే. ఎట్లా భయపడుకుంటారు? అన్యాయంగా చేస్తే అప్పుడంటే గవర్నమెంట్ కొత్తలో వచ్చింది, 6 నెలలు రాలేదు, వాళ్ళు ఏం చెప్తే అది మర్డర్లు చేసినా కూడా ఆ మర్డర్ చేసిన కేసు మా మీద పెట్టాలంటే పెడతారు, వాళ్ళు చేసినటువంటి రేపులు కావాలంటే మా మీద పెడతారు. దాంట్లో మాట్లాడే పరిస్థితి లేరు. ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇదే విధమైనటువంటి నడవడిక మీలో. సరే, మోహన్ రెడ్డి గారు చర్చిద్దాం, ఇంకా ప్యానలిస్టులు కూడా ఉన్నారు కదా, చర్చిద్దాం. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి కోర్టుకి హాజరవుతున్నారు, సిబిఐ కోర్టుకి నాంపల్లి. 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు, 6 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా